ఏలూరులో జగన్నాథుని రథయాత్ర భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. నగరంలోని జూట్ మిల్ వారి ఇళ్ల వద్ద నుంచి ప్రారంభమైన రథయాత్ర రామకోటి వరకు శోభాయమానంగా కొనసాగింది. సాంప్రదాయ వాయిద్యాలు, భజనలు, హరినామ సంకీర్తనలతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు సతీ సమేతంగా హాజరయ్యారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, సిఆర్ఆర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ, తూర్పు వీధి గంగానమ్మ ఆలయ కమిటీ కన్వీనర్ వంకినేని భానుప్రకాష్, దివ్యల జయబాబు హాజరై ముందుగా జగన్నాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జెండా ఊపి రథయాత్రను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ జగన్నాథ స్వామి వారి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, భక్తి భావాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. రథయాత్ర మార్గమంతా భక్తులు స్వామివారికి హారతులు సమర్పించి దర్శించుకున్నారు. కార్యక్రమంలో చేకూరి శ్రీధర్, గుమ్మడి కృష్ణ చైతన్య, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, టీడీపీ మహిళా నాయకురాలు కడియాల విజయలక్ష్మి, శ్రీశ్రీ శర్మ మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హారతులు ఇస్తారు, భగవంతుని పూజిస్తారు. అంటే రథం తీసుకొచ్చి దేవుడికి సమర్పించుకుంటారు. దాన్ని ఏమంటారు? భగవంతుని ఆరాధించారు. మనుషులు ఆయన మనందరికంటే అంత పెద్ద రథం. నాస్తికుడైనా, ఎంత అహంకారం ఉన్నవాడైనా ఒక ఆశ. జగన్నాథుడు నేను అనాథుని కాదు, దిక్కులేని. ఇప్పుడు ఈ జగన్నాథుడు నేను శరణ పొందినట్లయితే నాకు కూడా బాగుపడే అవకాశం ఉంది. వాళ్ళకి అర్థం కావాలి. దగ్గర వస్తే కృష్ణుని, బలరాముడు చాలా వరకు చాలా సంవత్సరాలు ఆ ప్రేమతో ఈ ఉత్సవాన్ని లక్షలాది మంది లాగుతారు. వారికి చాలా తొలగిపోతుంది. ఇస్కాన్ ప్రతినిధి వారి కుటుంబ సమేతంగా విచ్చేస్తున్నారు. అందరూ కూడా గట్టి చెప్పాలి. కలియుగా హరే 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 రామ జై శ్రీకృష్ణ. సదామానికి వెళ్తూ, వైకుంఠానికి వెళ్తూ స్త్రీలు పంచ నమస్కారం చేయాలి. హరే హరే జై 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 శ్రీ. జగన్నాథ్ దర్శనం అయిన తర్వాత జగన్నాథ్ దర్శనం హరే రామ సెకండ్ లో శ్రీ శ్రీ జగన్నాథ సందర్శనం. శ్రీల అభయ చరణారవి నిత్యానంద మహాప్ర హరే హరే జగన్నాథ్ హరే హరే కృష్ణ హరే రామ హరే 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 కృష్ణ. జై జై జగ సుభద్రమాయ్. హరే హరే రామ హరే హరే జై జై జగన్నాథ్. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ హరే రామ రామ వినయపూర్వకమైన సేవ చేయడం. పనులు చేస్తే ఎవరైతే ఈ విధంగా రథయాత్రలో చింతన భగవంతుడు ఏమంటాడు, అటువంటి వాళ్ళని తప్పకుండా కాపాడుకుని నన్ను చేరు. కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే. హరే కృష్ణ. ధన్యవాదాలు. ప్రియ నాయకులు మన ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తూ అందరూ రెండు చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ రామ రామ. మహారాజ్ గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారికి మాల్యార్పణం, శాసవస్త్రం బహుకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారి ధర్మపత్ని వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఒకసారి చెప్పండి గట్టిగా, హరే కృష్ణ హరే 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 రామ 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 హరే రామ. చెప్పండి, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ మామిళ్ళపల్లి పార్థసారథి గారిని కూడా హరే రామ సహకారం అందిస్తూ ఉంటారు. వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఒకసారి గట్టిగా చెప్పండి, హరే కృష్ణ 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 హరే 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 రామ చేతుల మీదుగా శేషవస్త్రం సమర్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా గుమ్మడి చైతన్య కృష్ణ గారు, వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా పూజ్యశ్రీ లీలాప్రణప్రావు గారి చేతుల మీదుగా శేషవస్త్రాన్ని సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ. మనందరి సౌభాగ్యం జగన్నాథుడి యొక్క సేవలో నెలకొనడం కోటి కోటి జన్మలకి. రాజు గారు మన ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉన్నారు. ప్రజలందరికీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 4000 పట్టణాల్లో మరి రథయాత్ర జరుగుతుంది. ఏదైతే పూరిలో జగన్నాథ రథచక్రాల్లో పాల్గొనుకోకుండా అవకాశం ఉండదో వాళ్ళందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని ఆ జగన్నాథుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటారు. దీని యొక్క విశిష్టత ఏమేంటంటే, ఎవరైతే ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొని ఈ రథాన్ని లాగుతారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. 100% మనమందరం కూడా ఆ జగన్నాథ ఆశీస్సులు పొందాలి. మనమందరం కూడా సుఖశాంతిలో ఉండాలని ఆ జగన్నాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరూ కూడా ఈ రథయాత్రలో చివరి వరకు పాల్గొని ఏదైతే స్వామి వారు చెప్పారో అలాగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ జగన్నాథునికి పాత్రకి కోపావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భక్తులందరికీ ఆనందం కలిగించేలాగా జగన్నాథుడి యొక్క చెప్పండి, తలరాత మార్చగల